హాయ్ అండి, నేను మీ పల్నాడు బుల్లమ్మని. ఇప్పుడైతే మా చెల్లి వాళ్ళ ఊరు వచ్చామండి. సెలవులు వచ్చాయి కదా, అందుకని మా అమ్మ ఇక్కడికి పిల్లల్ని తీసుకొచ్చింది 4 రోజులు ఉంచుకుంటానని. అందుకని వాళ్ళ ఊరు వచ్చాము. ఇప్పుడు లోపలికి వెళ్ళగానే వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూద్దాం. అసలు నేను రావట్లేదు, ఆయన ఒక్కడే అని వైషుకి చెప్పాడనమాట. చూద్దాం. వాళ్ళు మమ్మీ డాడీ అని అంటారు. అయింది 10 రోజులు ఉంటామని బట్టలు ఇన్ని పెట్టుకున్నారు. 4 రోజులేనండి కరెక్ట్గా ఇవాళకి. అప్పుడే సరిపోయింది. వాళ్ళకి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడు వెళ్ళి చూడాలి. పదండి చూద్దాం. ఇదిగోండి మా చెల్లి వాళ్ళ ఊరైతే బాగుంది. అంటే మేల చెరువు మండలం రామాపురం అన్నమాట. వాళ్ళ ఇంటి దగ్గరలోకి అయితే వచ్చేసాము. అంటే మేము సాయంత్రం 5ంటికి బయలుదేరితే ఇప్పుడు 8 అయిందండి. నైట్ కదా, చిన్నగా వస్తున్నాం అనమాట. ఊరు బాగుంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ మాత్రం. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసిన. రేపు ఉదయం వెళ్దాం. మర్చిపోయి క్యాప్ తెచ్చావా? అసలేంది నువ్వు 10 రోజులు ఉంటానని చెప్పి నువ్వు చూసారండి. వాళ్ళ ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు కదా. 10 రోజులు ఉంటానని చెప్పింది, 4 రోజులకి 10 రోజులు ఉంటానని వచ్చావు. మామూలుగా కాదు, ఏడ్చింది అసలు. నేను వెళ్తా పిన్ని దగ్గరికి, నేను వెళ్తా. అప్పుడు పోయింది. ఇదిగోండి బుడ్డోడు యువరాజుడు. వీడి పేరు యశ్వంత్, మా చెల్లి కొడుకు అనమాట. వీడి పేరు జశ్వంత్. హాయ్ జశ్వంత్. చాలా పేర్లు ఉన్నాయి తెలుసా? తాతయ్య ఏమో దత్తుడు. ఇద్దరు పాపల తర్వాత వీడు పుట్టాడండి. మమ్మీ తాతయ్య ఏమో దత్తుడు అని పెట్టిండు, అమ్మమ్మేమో శ్రీనివాస. పేర్లు వద్దులే. అని నువ్వు ఎక్కడే ఉంటావు పిన్ని దగ్గరే? ఉన్నాయమ్మా. మా చెల్లి చాలా ఎక్కిపోయింది. అసలు బంగారం లాగా ఉండొచ్చు. నాకైతే ప్రశాంతంగా ఉందమ్మా. అసలు నాకు కూడా సందడిగే ఉంది. వాళ్ళే చూడు బాటిల్ మొత్తం లాక్కుంటు. ఇదిగోండి రాగానే మా చెల్లి అయితే నాకు టీ పెట్టించింది. ఇక్కడ వాళ్ళు చాయ్ అని అంటారు, తెలంగాణ కదా చాయ్. అక్క ఇదిగో చాయ్ అన్నాడండి ఇది రాగానే. అదిగో మా చెల్లి వాళ్ళ ఆయన చాలా మంచోడండి, బాగా బలపిస్తాడు. ఎప్పుడైనా కూడా కలిసిపోతాడు మాలో మంచిగా. సంధ్య ఏం చేస్తున్నావు? ఏదో మిక్సీ పడుతుందండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంట. ఇదిగో మా అమ్మ కూడా ఏదో కుదిస్తుంది ఇలా ఇలా ఇలా. చికెన్ మేము వచ్చామని స్పెషల్ చికెన్ అనమాట. కిచెన్ బాగుంది సంధ్య, నీ కిచెన్. చికెన్ ఎలా చేస్తుందో మా అమ్మ చూద్దాం. మా అమ్మ ఎప్పుడు బాగానే చేస్తుందండి చికెన్. అదిగో ఇప్పటికైతే ఫ్రై లాగా ఉంది, తర్వాత గ్రేవీ లాగా వస్తుంది. ఇదిగోండి మా చెల్లి వాళ్ళ ఫ్రిడ్జ్ అండి. మా చెల్లి నవ్వుతుంది. పాపం చాలా సన్నగా అయిపోయిందండి మా చెల్లి. 3 పిల్లలు కదా, వాళ్ళని చూసుకొనే సరిపోయిద్ది. ఇప్పుడు చిన్న పిల్లలు కాబట్టి. ఇంత పెద్దది ఎందుకు సంధ్య? చిన్నది తెచ్చుకోవాల్సింది. వావ్, మా కోసం చూడండి ఇన్ని ఏర్పాట్లు చేశారు. మేము వచ్చేసరికి ఇగో ఇంత పెద్ద బాటిల్ థమ్సప్. వీళ్ళకి మాత్రం నిద్ర రాదు అసలు. రోజు ఇంతేనా? బాగానే ఉన్నారా సంధ్య? ఏమన్నారు పిల్లలు? కామెడీ.
మా బావ ఏం కాదులే, అన్నం అన్నాక మాడిద్ది. ఇగో కొంచెం మాడిందని ఏమనుకో, మాకు అక్క మాడిందని అని చెప్పింది. కానీ మాడింది చాలా టేస్ట్ ఉంటది కదా. ఇదిగో ఇది రాముకే ఇంతెందుకు లేవు సంధ్య. బిర్యానీ చేసింది. దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నా కానీ ఈసారి చేస్తాను. కర్రీ బాగా కుదిరింది కదా, గ్రేవీ అయితే బాగా వచ్చింది. నువ్వు తిను ముందు పాపం. మళ్ళీ మా డాడీ అన్న సంధ్య బాగా రెడీ చేస్తుంది బాబు. మా చెల్లి అండి. మా ఇల్లు రాత్రి చూపిద్దామంటే కుదరలేదు కదా, నేను తర్వాత మీకు మొత్తం ఇల్లు చూపిస్తా. చాలా పెద్దదండి, అంటే గదులుగా ఉన్నాయి అన్నమాట. వాళ్ళ ఆయన ఏమో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు, అంటే కార్ డ్రైవింగ్ కదా, అందుకని ఫోన్లు వస్తూ ఉంటాయి. బాబు డ్రెస్ బాగుందా? ఓ వాడికే హీరో లాగా ఉన్నాడు. ఒరే వీళ్ళందరికీ నువ్వే హెడ్వి. ఇగో జుట్టు వాడు చూడ ఎలా చూస్తున్నాడో, వింతగా చూస్తున్నాడు. జరుగా ఐషుటీకి డ్రెస్ బాగుంది. ఎవరు బాగా వేస్తారు? మమ్మీ బాగా వేసినా, నేను బాగా వేస్తున్నా. పాపం మా చెల్లికి తలదూకోవడానికి కూడా తీరిక లేదండి, వీళ్ళతో సరిపోతుంది పాపం. అదిగో ఈ లోపు ఆమెకు పోయి స్నానం చేయించుకొని వచ్చింది, తీసుకురావద్దని. ఏమో వాళ్ళ అమ్మాయికి దిష్టి తగిలిద్దంట. ఏది తీసుకురా. అదిగో ఇప్పుడే ఇంకొక ఆమెకి స్నానం చేయించుకొని తీసుకొచ్చింది. ఇదిగో ఇప్పుడే ఇంకొక ఆమెకి స్నానం చేయించుకొని తీసుకొచ్చింది. మళ్ళీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇక అంతే. మా చెల్లికి తీరికే లేకుండా పోతుంది. అసలు పేరు బిందుశ్రీ. బిందుశ్రీ కదా, అయితే జున్ను జున్ను అని కింద ఒకటి పైన ఒకటి. ఆడిపోయాడు అసలు. ఎన్ని రోజులు ఆడిపోయినాగా, ఇప్పుడు ఎందుకు వచ్చి నువ్వు ఆడిపోయినవి ద్వారా ఆడిపోయినా నువ్వు అసలు. ఎవరో చెల్లిస్తారు, ఎవరో చూడు, ఎవరు డోంట్ కేర్. తీసేయి ఏంటి నీళ్ళు పోసినావు కదా, సరిపోవని నీళ్ళు పోసింది అమ్మాయి. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? నువ్వు తాగినవు రమ్మ పాపం, మీ ఆవిడ కాబట్టి చెప్పకుండా నువ్వు చూసారండి. వచ్చిన చుట్టాలకి ఇంకో ఇలా నీళ్లు పోసి తీయిస్తుంది. పొద్దునేమో టీ ఏమో చిక్కగా బాగున్నాయి, ఇప్పుడేమి నీళ్ళు కూడా ఉన్నాయి టీ. రాము ఇప్పుడు టీ అడిగింది కదా, అయితే మా ఆయనకు ఒక్కడికి ఇస్తే బాగోదని కొద్ది నీళ్లు పోసి నీకు కూడా ఇచ్చింది. నువ్వు అయితే తాగలేక నాకు ఇచ్చినావు. అవును అంతే. స్ట్రాంగ్ పెట్టా, వాళ్ళకి అలా అనిపిస్తుంది నేను చేసిన. జుట్టు ఎరబోసుకోవడం చూసి అమ్మ జడేసేనా అని అడిగింది. నాకు ఏమంటే చిన్న రోజులు గుర్తొచ్చింది అనమాట, అందుకని నేను వేయించుకుంటున్నాను. మాను చెప్తున్నాను పొద్దున ఎప్పుడైనా వేయించుకున్నావా అని.
అవును వేసి బాగా వేసింది. అప్పుడు ఇంకా నా జడ పొడుగు ఉండేది, ఇప్పుడు ఊడిపోయింది. నేను మాట్లాడొచ్చా లేదా? నిన్నెవరు అవుతారు? అవును, అలా గుర్తొచ్చి నేను అప్పుడు ఇంకా వేయించుకునేదాన్ని. అయ్యేంటి మునక్కాయ పప్ప. మా అమ్మాయికి పనేనండి. పొద్దున్న నేనేం చేసా, ఊడ్చా, బాగుంది, అన్ని గదులు ఊడ్చా. ఓకే బంగారం. ఓకేనండి, రాత్రి లేట్ అయింది కదా వచ్చేసరికి, చీకటి ఉందన్నమాట. అటు ఎంటీ ప్లేస్లో లైట్ పోయింది, కనిపించలేదు. ఇప్పుడు చూపిస్తాను నీకు వాళ్ళ ఇల్లు అంతా, మీకు చూపిస్తాను చూడండి. వైషు ఏం చేస్తున్నావు? అక్కడ లైట్ అయ్యి ఇగో ఇది బెడ్రూమ్ అంట, ఏసీ పెట్టించుకున్నారు ఈ మధ్య. ఇది ఒక గది అండి, ఇది ఒక గది అన్నమాట. రాత్రి మేము ఇక్కడే పడుకున్నాం అండి అందరం. వాళ్ళేమో పిల్లలేమో లోపల పడుకున్నారు, మా చెల్లి నేను బాబు ఇక్కడ పడుకున్నాం. వాళ్ళ డాడీ ఇంకా ఆడిపిస్తూనే ఉంటాడు అండి, ఇంట్లో ఉంటే మాత్రం వదిలిపెట్టారు. ఇదిగో టీవీ కూడా, ఇక్కడ టీవీ. ఒరే కొరుకుతున్నావారా? వాడిని గుల్ల చేస్తున్నారు పాపం. ఇక్కడ ఫ్యాన్ అండి, ఇక్కడ కూర్చున్నప్పుడు ఫ్యాన్ అనమాట. భలే సెట్ చేశాడు మా చెల్లి వాళ్ళ ఆయన మాత్రం. అంటే మంచి పనితనం కూడా అండి. అసలు ఏదైనా కూడా ఇంటికి ఏదైనా ఉంటే మాత్రం ఇలా సెట్ చేసి పారినవుతారు ఏదైనా. హోమ్ థియేటర్ అనమాట. ఇది ఒక గది అండి. ఇగో వీడికి ఉయ్యాల. ఇది బయట అనమాట. ఇది బయట. వావ్, చెట్లు మాత్రం బాగుంటాయండి. వేప చెట్టు చాలా పెద్దది, వేప చెట్టు. ఇదిగో ఇక్కడ నుంచి ఇంకొరకు పిల్లలు ఎక్కి దిగుతున్నారు, పడతారని వాళ్ళు ఇంక క్లోజ్ చేశారనమాట. చిన్నపిల్లలు కదా, ఎక్కి పైన అదిగా అక్కడ ఓపెన్ ఉంది, పడతారని చెప్పేసి ఇంక వెళ్ళకుండా ఇలా చేశారు. మా చెల్లి వాళ్ళ పెద్ద అబ్బాయి స్వీటీ. హాయ్ చెప్తాలిగా. ఇది బయట అనమాట, వీళ్ళింటి బయట. వాళ్ళ ఆటో అండి, ఆటో ఉంది, కారు ఉంది వాళ్ళకి. కారు కిరాయికి వెళ్ళిందంట. మేము ఉన్నామని వెళ్ళలేదంట. ఉన్నారు మాకు, మేము ఉన్నామని ఉన్నారనమాట. ఇది తిప్పితే ఇలా వాటర్ వస్తాయి. భలే ఉంది కదా. అంటే మనం మామూలు ట్యాపులు పెట్టుకుంటాం, వీళ్ళు ఏంటంటే ఇదిగో ఇలా వాల్ లాగా పెట్టారు, గోడకే ఇలా ఫిట్ చేశారనమాట. ఇదిగో ఓపెన్ ప్లేస్ అండి, ఇది ఓపెన్ ప్లేస్ చాలా బాగుంది అసలు, చాలా పెద్దది కూడా. ఇల్లు పెద్దదండి వీళ్ళది అసలు. పిల్లలు అందుకే ఆడుకుంటారు బాగా. ఇదివరకు అయితే ఇక్కడ చెట్లు భలే ఉండేవి, కానీ ఇప్పుడు లేవు అంతగా, ఎండిపోయినాయి. ఎండలు బాగున్నాయి కదా, ఇంకా అదిగా ఈ పిల్లలతో కుదరక అమ్మాయి కూడా చెట్లు తక్కువ వేసుకుంటుంది, ఇంకంత ఉన్న వాటినే సర్వ్ చేసుకుంటుంది అనమాట. మా అమ్మ జడ వేసుకుంటుంది. అమ్మా హాయ్ చెప్పు. హాయ్ తల్లి. సబ్స్క్రైబర్స్కి, వీడియో చూస్తున్న వాళ్ళందరికీ హాయ్ చెప్పింది మా అమ్మ. నా పెద్ద కూతురు వైషు, తెలుసుగా మీకు, జాతిరత్నాలు వైష్ణవి. ఇదిగో ఇంక మళ్ళీ లోపలికి వెళ్దాం మనం. ఇటు చుట్టూ తిరిగి వచ్చానమాట నేను. ఇప్పుడుదానా ఇల్లు మాత్రం పెద్దదండి. ఇదంతా శుభ్రం చేసుకునేలాగా సరిపోయింది పాపం. దానికి 3 పిల్లల్ని చూసుకోవాలి, ఇంకా వాళ్ళ ఆయన హెల్ప్ చేస్తాడు పాపం బాగా అండి. ఇంకా నెక్స్ట్ ఇగో దేవుడు కదా అనమాట. బాగుంది కదా. అవును, అందరు దేవుళ్ళు ఉన్నారు, కానీ గూడు బాగుంది ఇలా కదా. స్టెప్ బై స్టెప్ 3 స్టెప్స్ వచ్చాయి, బాగుంది. కానీ గూడు ఇలా బాగుంది అసలు. అంటే మాకుంది కానీ చాలా చిన్నదన్నమాట. చిన్న గూడు కాబట్టి నేను జస్ట్ 3 పటాలు పెట్టుకున్నా. ఇది కిచెన్, కిచెన్ అండి. ఇది కిచెన్ చిన్నదేలే, అంటే సరిపోయిద్ది ఇక. మమ్మీ బొమ్మ ఇలా ఉంది చూడు. వావ్,
పాపం మా చెల్లి కుదరట్లేదు పనే సరిపోయి ఓరే నాయన మళ్ళీ దుకాణం తీసిందండి ఈ పిల్ల బుడ్డ పిల్ల. ఏందక్క ఏం చేస్తున్నావు మొత్తం అడేసి కూర్చుంది. మా వారికి ఏం తోచట్లేదండి, అటు ఇటు తిరుగుతున్నాడు. కానివ్వండి వెళ్దాం అని అంటున్నాడు మా వారు. ఇదిగో మళ్ళీ మనం ఈ గదికి వచ్చేసాం అనమాట. బొమ్మలు చూడండి ఎలా బాగున్నాయి కదా, క్యూట్గా పిల్లోస్. ఇదిగోండి మా అమ్మ పూజ చేస్తుంది. అంటే హారతి ఇచ్చుకుంటే పాటలు కూడా పాడిద్ది మా అమ్మ. ఏంది ఏంది పెద్ద ప్రాసెస్. మరి అక్క చెల్లెలు అంటే ఏందనుకుంది పెట్టు బొట్టు పెట్టాను. ఏమెందుకు సంధ్య ఇవన్నీ ఇప్పుడు ఇటు అమ్మ చీర ముత్తైదు భాగ్యాలమ్మాయి దీర్ఘ సుమంగళి భవ నూరేళ్ళు సార్లు ఎందుకు సంధ్య ఇప్పుడు ఎందుకు పెద్ద మేము ఎందుకు కొత్త వాళ్ళలాగా మళ్ళేదాన్నే మరి నీళ్ళు వస్తాను అక్క బాగుంటుంది. 4 రోజులు ఉంచుకున్న పిల్లల్ని చాలే. ఏంది 10 రోజులు ఉంటే బాగుంటాయి, ఎక్కువ గదులు కానీ వాళ్ళు ఉంటారు. అమ్మమ్మ అప్పటొద్దులే ఓకేనా? సరే బండి మీద అందరం పట్టాం అంతా బాగా ఆడుకున్నారా మీరు? ఇదిగో దీని గోళ పెట్టిండ్లే డిక్కీలో పెట్టాడు. ఒకరోజు ఉండొచ్చుగా. ఇంకేముందిలే రాము, పిల్లలు 4 రోజులు ఉన్నారు. ఇంకేముంది, మేము నైట్ ఉంటుంది ఇంకా చాలు. ఒక 12 బాయ్ బాయ్ చెప్పండి. బాయ్ అమ్మా పోయేస్తాం. చెప్తాను బాయ్. ఎందుకు నేను తీసుకుంటామ్మా. బయలుదేరామండి. ఇంకా మేము వస్తుంటే వాళ్ళు చాలా బాధపడుతున్నారు అసలు కదా వయసు. అవును మమ్మీ, ఇలా ఒక రోజు ఉండమని వాళ్ళు, కాకపోతే ఇంకెందుకులే ఇంకా అని వెళ్తున్నాము. సరిపోయింది, నైట్ ఉన్నాం కదా, ఇంకా మాకు కూడా ఇంకేముంది ఇంకెళ్దాం అనిపించింది. కానీ వాళ్ళ ఊరు బాగుంటుందండి, చాలా ప్రశాంతంగా. రామాపురం తెలంగాణ అంటే మేలచెరువు మండలం, వీళ్ళది రామాపురం అనమాట. వీళ్ళకి మండలం మేలచెరువే కదా వెంకి. ఓకేనండి, ఈ జర్నీ అయితే ఇలా కొనసాగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మరి మీ పిల్లలు ఈ సెలవులలో ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి. ఓకే బాయ్.